ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, ఈరోజు మనం గ్రహాల గురించి మాట్లాడటం లేదు, ధనం గురించి మాట్లాడటం లేదు, భౌతిక విజయాల గురించి కూడా మాట్లాడటం లేదు. ఈరోజు మనం మాట్లాడబోయేది దైవకృప గురించి. ఒక మనిషి జీవితంలో దైవకృప ప్రవేశించినప్పుడు ఏమి జరుగుతుంది? మహాలక్ష్మి తల్లి తన కరుణా దృష్టిని ఒక భక్తునిపై ప్రసరించినప్పుడు అతని జీవితంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అనే అత్యంత పవిత్రమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి మిత్రులారా, శాస్త్రాలు చెబుతున్నాయి, దేవతల అనుగ్రహం లేకుండా ఒక్క ఆకు కూడా కదలదు. పరమాత్మ సంకల్పం లేకుండా ఒక శుభం కూడా జరగదు. మనిషి ఎంత శ్రమించినా, ఎంత తెలివిగా ఆలోచించినా, ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా దైవకృప అనుకూలించకపోతే ఫలితం ఆలస్యం అవుతుంది. అదే దైవకృప అనుకూలిస్తే ఎడారిలో కూడా పుష్పాలు వికసిస్తాయి, మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి, అసాధ్యం అనుకున్న మార్గాలు సైతం సుగమం అవుతాయి. అటువంటి ఒక దివ్య సమయానికి వృశ్చిక రాశి వారు చేరువ అవుతున్నట్లు ఆధ్యాత్మిక సంకేతాలు సూచిస్తున్నాయి. లక్ష్మీతత్వం అంటే ఏమిటి? చాలామంది లక్ష్మీదేవి అంటే ధనము ఇచ్చే దేవత అని మాత్రమే భావిస్తారు. కానీ వేదాలు చెప్పే లక్ష్మీతత్వం ఎంతో గొప్పది అని చెప్పాలి. లక్ష్మి అంటే కేవలం సంపద కాదు. లక్ష్మి అంటే శాంతి. లక్ష్మి అంటే ఆరోగ్యం. లక్ష్మి అంటే ఆనందం. లక్ష్మి అంటే కుటుంబ ఐక్యత. లక్ష్మి అంటే సత్సంకల్పం. లక్ష్మి అంటే భగవంతుని సాన్నిధ్యం. అందుకే విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడో అక్కడ మహాలక్ష్మీదేవి ఉంటుంది. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నిలుస్తుంది. సత్యం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. వృశ్చిక రాశి మిత్రులారా, గత కాలంలో మీరు అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకోండి. కొన్ని సందర్భాల్లో మీ మంచితనానికి ప్రతిఫలం రాలేదనిపించి ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో దేవుడే మిమ్మల్ని మరిచిపోయాడనిపించి ఉండవచ్చు. కొన్ని ప్రార్థనలు ఫలించలేదని అనిపించి ఉండవచ్చు. కానీ శాస్త్రం చెబుతున్న ఒక గొప్ప సత్యం ఉంది. భగవంతుడు ఆలస్యం చేయవచ్చు, కానీ అన్యాయం చెయ్యడు. బంగారాన్ని అగ్నిలో కాల్చిన తర్వాతే అది ప్రకాశిస్తుంది. వజ్రాన్ని చెక్కిన తర్వాతే దాని విలువ తెలుస్తుంది. అలాగే భక్తుని జీవితాన్ని కూడా దైవం పరీక్షల ద్వారా పవిత్రం చేస్తుంది. అందుకే మీ జీవితంలో వచ్చిన కష్టాలు శాపాలు కాదు, అవి భవిష్యత్తులో రాబోయే ఆశీర్వాదాలకు చేసిన సిద్ధత అని చెప్పాలి. 24వ తేదీ 24వ తేదీ ఆధ్యాత్మికంగా ఒక ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది. ఈరోజు మీ మనసులో ఉన్న అనవసర భయాలు క్రమంగా తొలగిపోవడం ప్రారంభమవుతుంది. మీరు ఒక విషయం గమనిస్తారు. ఎప్పటి వరకు భారంగా అనిపించిన సమస్యలు కొంచెం తేలికగా అనిపించడం మొదలవుతుంది. ఎందుకంటే దైవ అనుగ్రహం మొదట మన పరిస్థితులను మార్చదు, మన మనస్సును మారుస్తుంది. మనసు మారితే పరిస్థితులు స్వయంగా మారడం ప్రారంభమవుతుంది. 25వ తేదీ ఈరోజు కొన్ని విశేష అనుభూతులు కలగవచ్చు. అకస్మాత్తుగా ఒక దేవాలయం గుర్తుకు రావచ్చు. ఎన్నో రోజుల తర్వాత భగవన్నామం జపించాలని అనిపించవచ్చు. పాత స్తోత్రం వినాలని అనిపించవచ్చు. ఇవి సాధారణ సంఘటనలు కావు. దైవం మన హృదయాన్ని తన వైపు పిలిచే మార్గాలు అని చెప్పాలి. ఎందుకంటే భగవంతుడు ముందుగా మనసును పిలుస్తాడు, ఆ తర్వాత ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. 26వ తేదీ 26వ తేదీ నాడు వృశ్చిక రాశి వారిలో చాలామందికి ఒక కొత్త ఆశ కలుగుతుంది. అది బాహ్య ప్రపంచంలో కనిపించకపోవచ్చు, కానీ హృదయంలో ఒక వెలుగు పుడుతుంది. ఇక అన్నీ మంచిగానే జరుగుతాయి అనే నమ్మకం కలుగుతుంది. ఈ నమ్మకమే దైవ కటాక్షానికి మొదటి గుర్తు అని చెప్పాలి. శ్రీమద్భాగవతం చెబుతుంది, భగవంతుని కృప ముందుగా విశ్వాస రూపములో భక్తుని హృదయంలో ప్రవేశిస్తుంది అని. మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చేయవలసిన చిన్న సాధన. ఈ 3 రోజులలో ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక దీపం వెలిగించి మహాలక్ష్మి తల్లి చిత్రపటం ముందు కూర్చొని 11 సార్లు ఓం శ్రీం మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం జపిస్తున్నప్పుడు ధనం కోసం కాదు, శాంతి కోసం ప్రార్థించండి. సంపద కోసం కాదు, సద్బుద్ధి కోసం ప్రార్థించండి. ఎందుకంటే శాంతి ఉన్న చోటే సంపద నిలుస్తుంది. ధర్మం ఉన్న చోటే లక్ష్మీదేవి నివసిస్తుంది. మనుషులు సాధారణంగా దైవ అనుగ్రహం అంటే బయట జరిగే అద్భుతాలను మాత్రమే అనుకుంటారు. కానీ మహర్షులు చెప్పిన సత్యం వేరే. దైవం ముందుగా మన అంతరంగాన్ని మార్చుతుంది,
ఆ తర్వాత బాహ్య ప్రపంచాన్ని మార్చుతుంది అని. అందుకే ఈ 3 రోజులలో వృశ్చిక రాశి వారి జీవితంలో మొదటగా కనిపించేది ధనం కాదు, మనశ్శాంతి. మొదటగా కనిపించేది విజయాలు కాదు, విశ్వాసం. మొదటగా లభించేది సంపద కాదు, దైవంపై మరింత భక్తి. మనిషి జీవితాన్ని పేదరికం కన్నా ఎక్కువగా బాధించేది భయం. నా భవిష్యత్తు ఏమవుతుంది, నా సమస్య ఎప్పుడు తీరుతుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు మనసును క్రమంగా బలహీనపరుస్తాయి. కానీ లక్ష్మీదేవి అనుగ్రహం ప్రారంభమైనప్పుడు ఒక విచిత్రమైన మార్పు జరుగుతుంది. అదే కారణము లేకపోయినా మనసులో ధైర్యం పెరగడం. అది దైవకృప యొక్క మొదటి గుర్తు అని చెప్పాలి. ఎందుకంటే భయం తొలగిన చోటే భగవంతుని వెలుగు ప్రసరిస్తుంది. శాస్త్రాలు చెబుతున్నాయి, ఇంట్లో కలహాలు ఎక్కువైతే లక్ష్మీదేవి నిలవదు. ఎక్కడ పరస్పర గౌరవం ఉంటుందో, ఎక్కడ ప్రేమ ఉంటుందో, ఎక్కడ పెద్దలను గౌరవిస్తారో అక్కడ లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి కుటుంబంలో ఒక శుభవార్త కనిపించవచ్చు. ఎంతో కాలంగా దూరమైన వ్యక్తి తిరిగి దగ్గరవ్వచ్చు. అపార్థాలు తొలగవచ్చు. మనసులో ఉన్న బాధలు కరిగిపోవచ్చు. ఇది కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహమే అని చెప్పాలి. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఒక గొప్ప వరం. అందరికీ అది దొరకదు. కానీ దైవ అనుగ్రహం పొందిన వారికి మాత్రం అంతరాత్మే గురువుగా మారుతుంది. ఈ 3 రోజులలో మీకు కొన్ని ఆలోచనలు వస్తాయి. కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనే భావన కలుగుతుంది. ఈ నిర్ణయాలలో ధర్మం ఉంటే, నిజాయితీ ఉంటే, భగవంతునిపై విశ్వాసం ఉంటే అవి మీ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి. దైవం ఎందుకు ఆలస్యం చేస్తుందో తెలుసా? ఇది ప్రతి భక్తుని మనసులో వచ్చే ప్రశ్న. నేను ప్రార్థిస్తున్నాను, నేను పూజ చేస్తున్నాను, అయినా నా కోరిక ఎందుకు నెరవేరడం లేదు అని. దానికి పురాణాలు చెప్పే సమాధానం అద్భుతంగా ఉంది. ఒక చిన్న పిల్లవాడు విత్తనము నాటిన వెంటనే ఫలాలు రావాలని ఆశపడతాడు. కానీ రైతుకు తెలుసు, విత్తనం ముందుగా నేలలో వేర్లు వేయాలి, ఆ తర్వాత మొలకెత్తాలి, తర్వాత చెట్టుగా ఎదగాలి, చివరికి ఫలించాలి. అలాగే భగవంతుడు కూడా మన జీవితంలో ఫలితాలు ఇవ్వడానికి ముందు మనల్ని సిద్ధం చేస్తాడు. అందుకే ఆలస్యం కనిపిస్తుంది. కానీ ఆ ఆలస్యం వెనుక ప్రేమ ఉంటుంది. మహాలక్ష్మీదేవి ప్రవేశించే ముందు కనిపించే ఆధ్యాత్మిక సంకేతాలు. పురాణాలలో ఒక విశేషమైన విషయం చెప్పబడింది. మహాలక్ష్మీదేవి ప్రవేశించే ముందు భక్తుని జీవితంలో కొన్ని సూచనలు కనిపిస్తాయని. మొదటిగా, దేవుని నామస్మరణ చేయాలనే కోరిక పెరుగుతుంది, కోపం తగ్గుతుంది, అనవసరమైన భయాలు తగ్గుతాయి, మంచి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి, సేవ చేయాలనే మనసు కలుగుతుంది, దేవాలయ దర్శనం చేయాలనే కోరిక కలుగుతుంది. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే అది కేవలం యాదృచ్ఛికం కాదు, అది దైవ అనుగ్రహం మీ వైపు నడుస్తున్న సంకేతం అని చెప్పాలి. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, ఈ ప్రవచనంలోని ముఖ్యమైన అంశం ఇదే. 26వ తేదీ రాత్రి తర్వాత మీ ఆలోచన విధానంలో ఒక మార్పు ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు సమస్యలనే చూసిన మనసు అవకాశాలను చూడటం ప్రారంభిస్తుంది. ఇప్పటి వరకు నిరాశతో ఉన్న హృదయం ఆశతో నిండిపోతుంది. ఇప్పటి వరకు ఎందుకు నాకు మాత్రమే అని అడిగిన మనసు దైవం నన్ను ఏదో గొప్పదానికి సిద్ధం చేస్తుంది అని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తుంది. ఇదే ఆధ్యాత్మిక మేల్కొల్పు అని చెప్పాలి. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, దైవం గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. దేవుడు మనం కోరుకున్నది ఇవ్వడం కంటే మనకు నిజంగా అవసరమైనది ఇవ్వడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. మనిషి ధనాన్ని అడుగుతాడు, దైవం ధైర్యాన్ని ఇస్తుంది. మనిషి విజయాన్ని అడుగుతాడు, దైవం వివేకాన్ని ఇస్తుంది. మనిషి సుఖాన్ని అడుగుతాడు, దైవం శాంతిని ఇస్తుంది. ఎందుకంటే శాంతి ఉన్న చోట సుఖం స్వయంగా వస్తుంది, వివేకం ఉన్న చోట విజయం స్వయంగా వస్తుంది, ధర్మం ఉన్న చోట సంపద స్వయంగా వస్తుంది. మహాలక్ష్మీదేవి ఎలాంటి ఇంటిని ఎంచుకుంటుంది? పురాణాలలో ఒక గొప్ప ప్రశ్న అడిగారు, అమ్మా, నీవు ఈ ఇంటిలో శాశ్వతంగా నివసిస్తావా అని. అప్పుడు మహాలక్ష్మీదేవి ఇలా చెప్పినట్లు వర్ణించారు, ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ నేను ఉంటాను, ఎక్కడ తల్లిదండ్రులకు గౌరవం ఉంటుందో అక్కడ నేను ఉంటాను, ఎక్కడ భగవన్నామం వినిపిస్తుందో అక్కడ నేను ఉంటాను, ఎక్కడ అన్నదానము జరుగుతుందో అక్కడ నేను ఉంటాను, ఎక్కడ వినయం ఉంటుందో అక్కడ నేను నిలుస్తాను అని. అందుకే ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా,
ఈ 3 రోజులలో కేవలం సంపద కోసం మాత్రమే ప్రార్థించకండి. మీ ఇంటిలో ప్రేమ పెరగాలని ప్రార్థించండి. మీ కుటుంబంలో ఐక్యత పెరగాలని ప్రార్థించండి. మీ హృదయంలో భక్తి పెరగాలని ప్రార్థించండి. అప్పుడు మహాలక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి వెళ్ళదు. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, ఈ 24, 25, 26 తేదీలలో సాధ్యమైనంత వరకు ఉదయం లేవగానే భూమాతకు నమస్కరించండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. పక్షులకు లేదా జంతువులకు కొద్దిగా ఆహారం పెట్టండి. ఒక పేదవారికి సహాయం చేయండి. ముఖ్యముగా ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. ఎందుకంటే కరుణ ఉన్న హృదయంలోనే లక్ష్మీదేవి నిలుస్తుంది. ఒక చిన్న ఆధ్యాత్మిక కథ. ఒకసారి ఒక భక్తుడు మహాలక్ష్మీదేవిని అడిగాడు, అమ్మా, నువ్వు నా జీవితంలోకి ఎప్పుడు వస్తావు అని. అప్పుడు మహాలక్ష్మీదేవి ఇలా సమాధానం ఇచ్చింది, నువ్వు నన్ను ధనం కోసం పిలిచినప్పుడు నేను వింటాను. నువ్వు నన్ను కష్టం నుండి బయటపడడానికి పిలిచినప్పుడు నేను దగ్గరికి వస్తాను. కానీ నువ్వు నన్ను ప్రేమతో పిలిచినప్పుడు మాత్రం నేను నీ హృదయంలో శాశ్వతంగా నివసిస్తాను అని. ఈ కథలో ఒక గొప్ప సందేశం దాగి ఉంది. దైవాన్ని అవసరం కోసం మాత్రమే కాకుండా ప్రేమ కోసం కూడా ప్రార్థించాలి. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, 24, 25, 26 తేదీలు మీ జీవితంలో కేవలం 3 రోజులు కాదు. అవి ఒక గుర్తు. దైవం ఇంకా మీతోనే ఉందనే గుర్తు. అవి ఒక సందేశం. మీ ప్రార్థనలు వృధా కాలేదనే సందేశం. అవి ఒక ఆశ. మీ జీవితంలో ఇంకా మంచి రోజులు మిగిలి ఉన్నాయనే ఆశ. గుర్తుంచుకోండి, దైవం మీకు ఆలస్యంగా ఇవ్వవచ్చు, కానీ ఖాళీ చేతులతో ఎప్పుడూ పంపించదు. మీ హృదయంలో భక్తి ఉంటే, మీ మాటల్లో వినయం ఉంటే, మీ కర్మలో ధర్మం ఉంటే మహాలక్ష్మి కటాక్షం తప్పకుండా మీతో ఉంటుంది. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.